కూడా చాలా బాగా చేశారు. అలాగే సోదరి కూడా ఆయన రాజకీయ కార్యకలాపాల గురించి జోష్నా గారు కూడా వివరించారు. మీరు కామెంట్స్ లో కూడా ఈ విషయాలు ప్రస్తావించడం జరిగింది. పవన్ గారు వాస్తవంగా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు తాతగారు అయినటువంటి రాజారెడ్డి గారు హయాం నుంచి కూడా వాళ్ళ యొక్క వ్యాపార కార్యకలాపాలు, ఆయన ఒక సామాన్యుడు ఉన్నటువంటి రాజారెడ్డి తర్వాత ఈ గనులు వ్యాపారంలో ప్రవేశించి ఆ రోజు సున్నపరాయి బైరటిస్ గనులకు సంబంధించి ఏ విధంగా ఆయన వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. ఆయనతో పాటు ఆ రోజు కందులు గోకుల్ రెడ్డి అలాగే వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి భాగస్వాములు వాళ్ళందరూ కూడా పక్క పక్కనే గనులు ఉండేది. ఆ రోజు ఏదో 4 హెక్టార్లకు 5 హెక్టార్లకు లీజు తీసుకుని పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ సంబంధించినటువంటి భూములన్నింటిలో కూడా గ్రానైట్ క్వారీ చేసి అక్రమంగా మరి సంపాదించినటువంటి కుటుంబం ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి వ్యవహారం. తాత బాటలోనే, రాజారెడ్డి బాటలోనే మనం పదే అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఇది రాజ్యాంగమా లేకపోతే ఏదైనా రాజారెడ్డి రాజ్యాంగం అని తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ విమర్శించేవాళ్ళు. నిజంగా మరి రాజారెడ్డి ఆ రోజు ఉన్నటువంటి ఆ వ్యాపకాలు ఆ యొక్క వ్యవహారాల నుంచి మరి ఆయన తాత యొక్క లక్షణాలు పునిపుచ్చుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి కూడా వ్యాపారానికి సంబంధించి కూడా ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి నిక్షేపాలు ఏదైతే ఈ యొక్క నిక్షేపాలు ఉన్నాయో ఈ గనులు మరి దీన్ని ఉత్తర ఇబ్బందులు లేకుండా చేసుకునేటువంటి ఒక ఆలోచన. అలాగే రాజకీయంగా కూడా అంటే పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఆయన ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఆయన ఏ విధంగా అసెంబ్లీలో చంద్రబాబు మీద ఛాలెంజ్ చేసి ఆ రోజు చంద్రబాబు గారిని అవమానపరిచి అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళే విధంగా వాళ్ళు ఏ విధంగా కుట్రలు పడినారో, ఎలా ఎదించారో తెలిసినటువంటి వ్యక్తిగా ఈరోజు ఏ ముఖం పెట్టుకుని మనం అసెంబ్లీకి వెళ్ళాలా అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు కనిపిస్తాం. పూలమ్మిన చోటే కట్టెలమ్మాలంటే మరి ఏం చేయాలన్నటువంటి ఒక సందిగ్ధ పరిస్థితుల్లో, అయోమయ స్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం రోజు యాజ్ ఏ శాసనసభ్యుడిగా మరి హౌస్ లోకి వచ్చి ప్రమాణం చేసినటువంటి సందర్భంలో ఆయన వచ్చి ఏదో అనీజీగా వచ్చి ఏదో మొక్కుబడిగా ప్రమాణం చేసి కనీసం 1 నిమిషం కూడా మరి హౌస్ లో కూర్చోకుండా తన తోటి సహచరులు మరో 10 మంది శాసనసభ్యులు ప్రమాణ స్వీకారాన్ని కూడా ఆయన తిలకించకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క మానసిక స్థితి మరి ఆ పరిస్థితిలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు ఏం చేయాలా? అసెంబ్లీకి పోయే పరిస్థితి లేదు. మరి పార్లమెంటు ఆల్రెడీ 4 పార్లమెంట్ సభ్యులు ఈ రోజు మనకి ఉన్నారు. మరో 11 మంది రాజ్యసభ సభ్యులు మరి పార్లమెంట్ లో ఉన్నారు. మొత్తం 15 మంది మా బలం పార్లమెంట్ లో ఉంది. మోడీ గారిక మరి ఆయన ఇటు నితీష్ కుమార్ బలంతో, ఇటు పక్కన చంద్రబాబు గారి సపోర్ట్ తోటి ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఈయన అడగకుండానే మొన్న స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఓం బిర్లా గారి ఎన్నికలకు సంబంధించి మేము మద్దతు తెలియజేస్తామని చెప్పి ముందుగానే ఈయన మద్దతు ఇచ్చిన విషయం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో